కలిగి ఉన్నావు, ఎటువంటిది కలిగి ఉన్నావు అని నేను చూడలే. నీ మనస్సులో ఎటువంటి రీతిగా కలిగి ఉన్నావు. ఆరాధించేటప్పుడు, స్తుతులు చెల్లించేటప్పుడు నిన్ను నువ్వు దేవుని ఎదుట కనుపరచబడాలి. నీవు కనుపరచబడాలి దేవుని ఎదుట. అంతేగాని అన్నిటినీ ఆరాధించేటప్పుడు, స్తుతులు చెల్లించేటప్పుడు కూడా అన్నిటినీ తీసుకొచ్చి మనం ఆ స్తుతుల్లో, ఆరాధనలో పెడుతూ ఉంటాము. అటువంటి రీతిగా కాదు దేవుణ్ణి ఆరాధించటం అంటే. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడివేయగా అగ్ని బగ 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 మండుతుంది. వారు మాత్రం ఏం చేశారండి? దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు బగ 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 ఎంత అగ్నిగుండంలో, అయ్యో వీరేంటి అగ్నిగుండంలో ఉన్నారు, అయ్యో